ఫ్రెండ్స్, మీకు నేను ఇన్స్టెంట్ చారు పొడి చూపిస్తున్నాను. ఇది అంటే మార్కెట్లో చాలా ఉండొచ్చు, కానీ నా స్టైల్లో నేను ప్రిజర్వేటివ్ వేయకుండా చేస్తున్నాను. దీనికి కావాల్సింది కందిపొడి, కొంచెం ఇంగువ వేసాను, తర్వాత పసుపు, జీలకర్ర పొడి, కారం పొడి, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, ఆవాలు, కరివేపాకు, చింతపండు. ఇలా డ్రైగా వేడి చేసి కొంచెం ఇలా గలగల చప్పుడయ్యేలా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను ఇది మిక్సీలో వేస్తున్నాను. ఇది మిక్సీలో వేసుకున్నాక తర్వాత ఈ పొళ్ళు మొత్తం అన్నీ వేసి వేసేయాలి, మిక్సీలో వేసేయాలి అన్నీ. అప్పుడు చివరిని కొంచెం ఆవాలు పోపు వేసి అందులో ఈ పొడిని కలిపేసుకోవాలి. సరే కదా, ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేస్తాను. ఫ్రెండ్స్, ఇవి టమాటోలు ఉడికించి కొంచెం ఈ పొడిని కొంచెం వేసి ఇలాగా కలిపాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాను. అంతే, చారు రెడీ. అంతే, చారు రెడీ అయిపోయింది. సరే, ఇది ప్లాస్టిక్ మూతలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇలా పెడతాను నేను. ఇది సేఫ్ సైడ్ అని నా నమ్మకం. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా సీసాలు దీన్ని ఇలా స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా చారు. 10 నిమిషాలు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. ఇందులో చింతపండు అన్నీ ఉన్నాయి కదా, ఒక్క టమాటో కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసుకుని అందులో ఈ పొడి వేస్తే అంతే, టమాటో చారు రెడీ. కొంచెం తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చూడు, మూత పెడితే పొంగిపోతుంది, కందిపూడం కదా అందుకని. అదే కొంచెం శనగపప్పు కూడా వేస్తే అది సాంబార్ పొడి అవుతుంది. చారుకైతే శనగపప్పు అక్కర్లే. కావాలంటే శొంఠి వేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు శొంఠి కూడా వేసుకొని చేసుకోవచ్చు చారు పొడి. మనకి ఎన్ని ఊళ్ళు తిరిగి వచ్చినా ఇంటికి వచ్చి కొంచెం చారు అన్నం తినేప్పటికి ప్రాణం కుదుటపడుతుంది కదా, అలా అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా చారు పొడి రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి. చింతపండు కూడా చాలా సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే అవి వేయించుకోవడం కూడా చాలా ఈజీనే కొంచెం. కాకపోతే గిన్నె దళసరిగా ఉండాలి వేయించేది. గిన్నె వేడెక్కాక వేయాలి చింతపండు. వేసి స్టవ్ ఆపేస్తే చాలు, గిన్నె వేడెక్కాక వేడికి అయిపోతుంది. చూసారు కదా చారు ఎలా పొంగుతుందో. అయిపోయింది చారు రెడీ. చూసారా కరివేపాకు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. చారు రెడీ. నచ్చిందా మీకు? మీకు చారు పొడి కావాలి, నచ్చితే కనుక మీకు ఇన్స్టెంట్ది నేను మీకు కొరియర్ చేయగలను.